అలా వేరే వాళ్ళు వేస్తారా? నువ్వే కొనుక్కోరావాలిగా, గజ్వేల్ పోయి నువ్వే కడుక్కోవాలి కదా నీ ఇల్లు. నువ్వు ఈరోజు నీ ఇల్లును నీవే కడుక్కోవాలి, నీ తలుపులను నీవే బాగు చేసుకోవాలి. నీ హృదయమైన తలుపులను నువ్వు బాగు చేసుకోవాలి. హల్లెలూయా. నీ హృదయమైన తలుపులను బాగు చేసుకుంటే, గత సంవత్సరంలో నీ తలుపులు గడియలు బలపరచలేదేమో దేవుడు, ఆ స్క్రూలన్నీ లూజ్ అయిపోయామో తలుపులై, ఆ గొల్లెం సరిగా పడతలేదేమో, లేదా ఆ యొక్క ఇంజూస్లన్నీ సరిగా లేవేమో, అవన్నిటిని దేవుని చేత అయ్యా నన్ను ఒక్కసారి సరిచేయి ప్రభువా, నన్ను ఒక్కసారి సరిచేయి నాయన అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సరిచేస్తాడు. హల్లెలూయా. ఇక కిందికి అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ యెహోవా దృష్టి మన 4వ వచనం అంటుంది, అతడు వాటిని బాగు చేసి. ఇక 16వ వచనం కూడా చదువుతాను, అదే అధ్యాయం నుంచి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరములోనికి భాగంలోకి పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకొని రాగా, లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ తలుపులు తెరిచి చూడగానే అందులో ఒక దిక్కు ఒక 2-3 సంవత్సరాలు విడిచిపెట్టిన ఇల్లు ఎట్లుంటుంది, బూజు పట్టినట్టు, దిక్కు ఎలుక చచ్చిపోయిందో లేకపోతే ఇంకేదో ఇంకా అంతా ఒక రకమైనటువంటి ఏముంటుంది అంటే అందులో చెడు ఉంటుంది అనుకోరాదు, చెదలు అనకుండా చెడు అందాం. అయితే ఆ హృదయమైన తలుపులు తెరవగానే వాళ్ళకి ఏం కనబడ్డాయి అంటే, దేవునికి ఇష్టము కానివి కనబడ్డాయి అంట. అన్న మన హృదయం తెరవగానే ఏం కనబడ్డాయి అంటే, దేవునికి అయిష్టమైనవి కనబడుతున్నాయి, దేవునికి ఇష్టం లేని. ఈరోజు అయ్యో నా దగ్గర హృదయం తెలుసుకున్నావు, కానీ హృదయంలో అంత అసూయనే ఉంది, అంత అబద్ధమే ఉంది, అంత కపటమే ఉంది. ఇవి ఎందుకు పనికొస్తాయా? ఇవి దాచిపెట్టుకున్నావు, మనుషునికి పనికొస్తాయా? మా దేవుని దగ్గరికి ఇవి నడిపిస్తాయా? ఇవి నడిపిపోవు దేవుని దగ్గరికి. అసూయ నడిపియదు దేవుని దగ్గరికి, కపటము నడిపియదు, దమ్మము నడిపియదు, దురాశలు నడిపియవు దేవుని దగ్గరికి. నేను ఇంకా ఒక మెట్టు దించుతూ ఉంటాయి అవి. అంటే ఈ హృదయంలో ఏం దాచిపెట్టుకున్నాడంటే, నిషిద్ధమైన వస్తువులు, అంటే పనికిరాని వస్తువులను దాచిపెట్టుకున్నాడు హృదయంలో మనుషుడు. అంటే ఏమంటున్నాడు అక్కడ ప్రభు, ఏమంటున్నాడు తెలుసా? ఈ నిషిద్ధమైన వస్తువులను ఎక్కడ తీసుకెళ్లాలంటున్నాడు? వాగులో పడేయి. క్రేదోను వాగు అని అనగా ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి వాగు. పనికిరానటువంటి వస్తువులను ఎక్కడ పడేయాలి? ఎక్కడ పడేస్తాము? పాడుబడ్డ బావిలో పడేస్తాం, అక్కడ పడేసి వస్తాం. పనికిరాంది ఏం చేస్తాం? ఇంటి దగ్గర పెట్టుకుంటామా? పెంట మీద పడేస్తాం. పనికిరాంది మనకు అవసరం లేదు అని చెప్తున్నాడు. గత సంవత్సరంలో నీ జీవితంలో ఏదైతే పనికి రాలేదు అని అనుకున్నావో దానికి దేవుని చేత అది బాగు చేసుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికి రానిది అన్ని పారవేయకు ప్రభు అని ప్రార్థన చేస్తాం. పనికి రాని పాత్రని పారవేయకు నన్ను ఓ ప్రభువా. పనికిరాని పాత్ర, నిజంగా పనికిరాని పాత్ర అని నన్ను పారవేయకయ్యా, నన్ను వాడుకో. పనికిరాని పాత్రని నన్ను ఎక్కడ కూడా పారవేయకయ్యా, నన్ను వాడుకో. ఈరోజు ఆ హృదయమైన తలుపులు తెరిచినప్పుడు ఆ హృదయంలో అన్నీ కుళ్ళు కుతంత్రాలు, కోపము, ఈర్ష ఇవన్నీ కనబడితే దేవుడు మెచ్చడు. అవన్నీ ఉండకూడదు మన హృదయంలో. ప్రభు దగ్గరికి వస్తున్నాము, 2-3 గంటలు ప్రయాసపడుతున్నావు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావు. ఈ ప్రార్థనలన్నీ కూడా నీ లోపల అసూయ ఉంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. మనము చేరాలని వస్తున్నాం వీడికి. ప్రభు మన ప్రార్థన వినాలని వస్తున్నాం. ఈరోజు అంటున్నాడు, ఆ ఓపెన్ చేయగానే, ఆ దర్వాజా ఓపెన్ చేయగానే, ఆ మందిరం తలుపులు ఓపెన్ చేయగానే ఏం కనబడుతున్నాయి? ఆ మందిరంలో నిషిద్ధమైన వస్తువులు, నిషిద్ధమైనది కనబడుతుంది. ఆ నిషిద్ధమైన వస్తువులను ఏమన్నాడంటే, ఇవి క్రేదోను వాగులో పడేయండి, ఈ వాగులో పడేయండి, అగాధములో పడేయండి, ఇవి దేవునికి ఇష్టమైనవి కాదు. ఈరోజు ఈ 2025 సంవత్సరంలో మనం దేవునికి పనికి రాని పాత్ర వలె ఉన్నట్లయితే
దేవుడు అంటున్నాడు, నువ్వు పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఏ తలుపులను బాగు చేసుకోవాలని ఆలోచిస్తున్నావో, నీ ఇంటి గోడ తలుపులు కాదు, నీ ఇంటికి ఉన్న తలుపులు కాదు, హృదయమైన తలుపులు. నువ్వు దేవునికి ఒక మందిరముగాను, దేవునికి నువ్వే మందిరము, నీలోనే ఉండాలనుకుంటున్నాడు దేవుడు. నేను నీ మందిరము, నేను నీ మందిరమున ప్రభువా, నువ్వు నాలో ఉండాలి. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటాడు? నీ హృదయంలో ఉన్నాడు. నేను నీలో ఉన్నాను కాబట్టి ఈరోజు మనుషుడు ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాడు. నీలో కోరుకుంటున్నాడు. మనం అంటాము, ఆ రోడ్డు పంట ఒక పిచ్చోడు కనబడితే తన దగ్గరికి వెళ్ళి ముట్టుకోగలుగుతామా? మనం ముట్టుకుంటామా? అసలు పోతామా? వాడు మురికితోనూ, ఎంటికెళ్ళని చాలా మురికితోనూ, మన శరీరం అంతా మురికితోనూ, బట్టలన్నీ చాలా గలీజ్గా ఉంటే వాని దగ్గరికి వెళ్తావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మంచి పట్టు వస్త్రాలతో నీకు స్నానం చేపించి పట్టు వస్త్రాలు వేసాను. మళ్ళీ తిరిగి ఆ మురికి జీవితంలోకి వెళ్తే దేవుడు దగ్గరికి రాగలుగుతాడా? ఆయన అడుగుతున్నాడు, నిన్ను కడిగాను, ఒక్కసారి నిన్ను కడిగాను, నిన్ను తుడిచాను, నిన్ను అభిషేకించాను, నీకు ఆలోచన చెప్పాను, ప్రతిదీ నీకు ఆశీర్వాదకరంగా మార్చాను. కానీ ఈరోజు నువ్వు ఎదిగిపోతున్నావు, మురికిలోకి వెళ్తానంటున్నావు. ఆ మురికి లేకపోతే దేవుడు నీ దగ్గర ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మురికి లేకపోతే నీ దగ్గర ఉంటాడు. మురికి లేకపోతే, మురికి అంటే మన శరీరం మీద పడినటువంటి మురికి కాదు దేవునికి. నువ్వు 10 రోజులు స్నానం చేయకపోయినా నీ ప్రార్థన వింటాడు. స్నానం చేస్తేనే దేవుడు నన్ను ఆలకిస్తాడని కాదు. నువ్వు 10 రోజులు స్నానం చేయకపోయినా నీ ప్రార్థన దేవుడు తప్పకింటాడు. కానీ ఈ హృదయము అనేది నిత్యము శుద్ధపరచబడుతుండాలి, నిత్యము కడుక్కుంటుండాలి, రోజు కడుక్కుంటుండాలి హృదయాన్ని. అందుకే నీ సహోదరుని మీద నీ కోపం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, ఇప్పుడు కోపం ఉంటే కొద్ది గంటలోనే ఆయన మీద క్షమాపణ తీసుకోవాలి, ఆయన దగ్గర మనం కలిసిపోవాలి. ఆయనకు అప్పుడు హృదయం ఏముండదు. ఈ కోపము కొందరికి ఏముంటుంది? పాతకాల కోపాలు ఉంటాయి. అలాంటి టైంలో నా తమ్ముడు మోసం చేసి ఆ కోపం అట్లనే పెట్టుకుంటారు అప్పటిదాకా. అలా మరణం అయిపోయినా కోపాలు తగ్గవు. అంటే మనలో ఏమీ ఉండకూడదు. అంటే ఎప్పటికప్పుడు మన హృదయాన్ని కడుగుతూ ఉండాలి. మనుషులు మాటలు అనడానికి కాదు, అంటారు, మాటలు లోకంలో లేవని కాదు, కానీ నువ్వు ఎప్పుడు నిత్యం శుద్ధపరచుకుంటుండాలి ఆత్మను, ఈ హృదయాన్ని. అప్పుడు దేవుడు నీ హృదయంలో ఉండబోతున్నాడు. అందుకే నీకు వచ్చిన అన్ని ప్రతిదీ కూడా అక్కడ క్రేదోను వాగులో పడేయమంటున్నాడు, చెడుదాన్ని పడేయమంటున్నాడు. చెడుది బయట వేచేయి, మంచిది ఇంటికి తెచ్చుకో. పొట్టును కాల్చేయి, పొట్లను రాసి నింపుకో. హల్లెలూయా. పొట్టు మీకు అందరూ తెలుసు కదా, మీరు అందరైతే వ్యవసాయ కూలీలే, అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే. మనం పొట్టును ఇంటికి తెచ్చుకుంటామా? తూర్పాలు పట్టిన తర్వాత పొట్టును తెచ్చుకోం కదా, గట్టి ఇత్తనమే మంచి వడ్లనే తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు, అదే అంటున్నాడు, పొట్టు నీకు వద్దు, అది నీకు జీవనాన్ని ఇవ్వదు, నీకు ఆహారం కాదు, అది తిన్నా నువ్వు నీ కడుపు నిండదు, అది నీకు వద్దు. మంచి విత్తనమే నీ ఇంట్లోకి తెచ్చుకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరంలో మనం మంచి విత్తనాలు మన ఇంట్లో నింపబడాలి. హల్లెలూయా. తాలు లాంటి విత్తనాలు మనకొద్దు, తాలు లాంటిది మన ఇంట్లోకి వద్దు. అది అక్కడనే కళ్ళగుండే కాలుస్తాం మనం. ఒక దిక్కు నూకి ఇప్పుడు ఈ కాలంలో కళ్ళాలు దొక్కించడం అయితే చలి కోసం అని అగ్గిపులకి అట్లా వేస్తారా, వెచ్చగుంటారా అంటే అక్కడనే కాల్ చేస్తాం. అది పనికి రాంది. ఈరోజు దేవుడు మనందరిని దీవించడానికి వచ్చాడు. ఒక గట్టి విత్తనాలు మీ ఇంటిలో నింపబడుదును గాక. దేవుని మాటలు మీ అందరికీ ఆశీర్వాదం వచ్చును గాక. ఆ మహిమ నీ మీద నింపబడుదును గాక. ఈరోజు ఒక మందిరము తెరిచినప్పుడు ఆ మందిరము తలుపులు పాడైపోయినాయి. ఆ మందిరము తలుపులు బాగు చేయడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు అంటే నీకే అధికారం ఇచ్చాడు. ఎవరి తలుపులు వాళ్ళే బాగు చేసుకోవాలి. అంటాము, అయ్యో వడ్లైన వస్తాడు బాగు చేస్తాడు తీయ అంటే, వడ్లైన వచ్చేది ఈ తలుపుల కోసం, ఈ తలుపులకు కాదు. ఆయన ఆ తలుపులు చేస్తాడు, కట్టె తలుపులు చేస్తాడు. ఈ హృదయమైన తలుపులు ఎవరు చేయాలి? మనకు అయ్యా నా హృదయమైన తలుపులను బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి, కూర్చొని మోకరించి. అప్పుడు నీ కుటుంబము, నీవు, నీ ఆలోచన, నీ సంసార జీవితము, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఆశీర్వదించబడుతుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో
మరి వాక్యము మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ఎందుకంటే వాక్యము అర్థం చేసుకుంటే మనం